హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి కుకింగ్ రెసిపీస్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వాసవిని. ఈరోజు ఒకటి కర్రీ చూపిస్తున్నా ఫ్రెండ్స్. అదేమిటంటే బీన్స్ కర్రీ అనమాట. నేను బీన్స్ క్యారెట్ వేసి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు బీన్స్ ఒకటి చేసుకున్నా పర్వాలేదు, అది మీ ఇష్టం అనమాట. ఈ కర్రీ అనేది మనకి చపాతీ రోటీకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక బీన్స్ పావు తీసుకున్నా ఫ్రెండ్స్, చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. 2 మీడియం సైజు క్యారెట్ తీసుకొని చిన్నగా కట్ చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వాటర్లో నానబెట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను 1 గంట సేపు పాటు పెసరపప్పు నానబెట్టినాను. మీరు పెసరపప్పు ప్లేస్లో శనగపప్పు కూడా తీసుకోవచ్చు. పచ్చిమిర్చి మీరు కారం తగినట్టు వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక 6-7 తీసుకున్నాను. ఉప్పు, ఆయిల్, పోపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, కొత్తిమీర. ఇక్కడ నేను డెసికేటెడ్ కొబ్బరి తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే పచ్చి కొబ్బరితో తయారు చేస్తున్న ఎండి కొబ్బరి పొడి అనమాట. మీరు పచ్చి కొబ్బరి ఉంటే కూడా తీసుకోండి ఫ్రెండ్స్. డెసికేటెడ్ కొబ్బరి ఎలా తయారు చేసుకోవాలో నా ఛానల్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టండి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కాగినాక పోపు దినుసులు వేయాలన్నమాట. ఆవాలు 1/2 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్ అన్నీ వేసి కొద్దిగా దోరగా వేయించండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసి వేయించండి ఫ్రెండ్స్. రెండు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వాటర్లో కడిగేసి వేసేయండి ఫ్రెండ్స్. క్యారెట్ కూడా వాటర్లో కడిగేసి వేసేయండి. ఇప్పుడు బీన్స్ క్యారెట్ బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట. ఒక 4 to 5 minutes వరకు ఉడికనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. బీన్స్ కొంచెం ఉడికినాక ఉప్పు వేయండి ఫ్రెండ్స్. రుచికి సరిపడంత వేసి బాగా కలపండి. ఉప్పు వేయడం వల్ల మధ్యలో త్వరగా ఉడికిపోతుందన్నమాట బీన్స్ అనేది. మీరు స్టార్టింగ్లో అయినా వేసుకోవచ్చు. నేను వేయడం మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు మధ్యలో వేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు, వేసి బాగా కలపండి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీరు పెసరపప్పు అనేది బీన్స్ సగం ఉడికినాక వేయండి ఫ్రెండ్స్, ముందే వేయకండి. ముందే వేయడం వల్ల పెసరపప్పు ఎక్కువ రోస్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టి మరలా ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి ఫ్రెండ్స్. రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా మనకి ఉడికిపోతుంది ఫ్రెండ్స్.
బీన్స్ పెసరపప్పు బాగా ఉడికినాక డెస్కెటెడ్ కొబ్బరి కొత్తిమీర వేసి బాగా కలపండి ఫ్రెండ్స్. డెస్కెటెడ్ కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్. మీరు డెస్కెటెడ్ కొబ్బరి ఎలా తయారు చేసుకోవాలా అనేది నా ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. లేకపోతే ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు డెస్కెటెడ్ కొబ్బరి వేసుకున్నాక 1 నిమిషం పాటు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు తాలింపులు ఏమైనా కారం తక్కువ అనిపిస్తే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కలపండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఈ రెసిపీ మీకు అన్నంలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా త్వరగా తయారు చేసి ఇవ్వచ్చు అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.